సిద్ధం ఆడియో బాబు వేసేసుకో. దేశంలో నల్లధనం అవినీతిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ఈ ప్రకటన దేశంలో సంచలనం రేపింది. ఆ విధంగా మనకి దూరమైన 500 రూపాయలు మరి 1000 రూపాయల నోటు చచ్చి నరకానికి వెళ్ళి నెక్స్ట్ సీన్ కట్ చేస్తే యమలోకం. ఈ యమధర్మరాజు గారు వచ్చే టైం అయినది, పిలిచేద్దామా? మహావిష్ణు బ్రహ్మ మరీచ కశ్యప వంశాత్మజుండ చతుర్దశ భువన భయ నిర్మూలనుండ నీతి నిజాయితీ న్యాయ ధర్మ సత్య నిత్య సమస్త లోక పరివేక్షితుండా సదా ఆది పరాశక్తి ధ్యానుండా యముండా యమధర్మరాజుండా. ప్రభువులకి వందనామాలు. చిత్రగుప్త క్షమించాలి ప్రభు, అలవాట్లో పొరపాటు జరిగినది. మళ్ళీ చెప్పంటారా? ప్రభువులకి ప్రణామాలు. ఇంట్రడక్షన్ సాంగ్ లేకుండా విడిపడ్డారేమిటి ప్రభు? ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకునే కోపం మనకెక్కడిదిరా? మనదసలే పాప 10 నిమిషాలు తిట్టేరా. చిత్రగుప్త పాపులను ప్రవేశపెట్టుము. అది యాదిగా పోతదా? పాపలని ప్రవేశపెట్టమన్నారు కదా ప్రభు. అరే నేను చెప్పింది పాపలని కాదురా, పాపులని. చిత్రగుప్త మొదటి పాపిని ప్రవేశపెట్టుము. చిత్త ప్రభు, ఇదిగో పాపి నంబర్ 1 రావా. ఎందుకు నాయన అంత ఆయాస పడుతున్నావు? పరిగెత్తుకుంటూ వస్తే ఆయాసం రాక అనసూయ వస్తుందా?
రమ్మంటే మీరే రమ్మన్నారు కదా. మేము రమ్మన్నాం కరెక్టేరా, కానీ స్క్రిప్ట్ ప్రకారం తమరు ఇప్పుడు రావడానికి కారణం ఏమిటి? ఇతను ఒక సీరియల్ డైరెక్టర్ ప్రభు. ఇతని అన్ని చూసేసాను నేను. ఏం చూసావా? సీరియల్ ప్రభు. టీవీ సీరియల్ హిస్టరీలోనే ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ ని. మొగలి రేకులు, ఊట రేకులు, ఆ రేకులు, ఈ రేకులు, నా పిండాకుడు రేకులు అంటే ఎన్నో విజయవంతమైన సీరియల్ తీసిన వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ రావ్ గోపాల్ శర్మ. బీకామ్ ఇన్ ఫిజిక్స్. బీకామ్ లో ఫిజిక్స్ ఏమిటా? బీకామ్ లో ఫిజిక్స్ ఉండదా? ఓ మై యమా, ఐ వాంట్ టు స్పీక్ టు బెజవాడ జలీల్ ఖాన్ రైట్ నౌ. ఏంద్రా ఆ పొడుగు సీరియల్లో పొట్టి పిల్ల మీనాక్షి కదా. సోమవారం ముద్దు పెట్టుకున్నారు, ఓకే. మంగళవారం 3వ నెల అన్నారు, అది ఓకే. బుధవారానికి పెట్టేట్టు పుట్టిందిరా అసలు. అసలు ప్రకృతి పక్షానికి మీరంతా ఎవర్రా? 10 నిమిషాలు స్కిట్ తీయడానికే మా ప్రాణాలు పోతున్నాయి. సంవత్సరాల తరబడి ఆ సీరియల్ ఎక్కడ సాగదీస్తారు సామె మీద. అది చాలా సింపుల్ భయ్యా. టామ్ అండ్ జెర్రీ చూడట్లా? పిల్లి ఎంత ఎలుక పడుతుంది, ఎలుకెంత పిల్లి పడుతుంది. అలాగే అత్త కోడల్ని హింసిస్తుంది, కోడలు అత్తపై రివెంజ్ తీర్చుకుంటుంది. అత్త కోడలే కాదు, లవ్వర్స్, మొగుడు పిల్లలు, కోడి కోడళ్ళు, పగా ప్రతీకారాలు, దాంతో పాటు కొన్ని సెంటిమెంట్స్ పెడితే ఎన్ని ఎపిసోడ్స్ అయినా చేయొచ్చు. ఇతను ఇలాగే వదిలేస్తే మన స్కిట్ కూడా సీరియల్ లాగే సాగదీసేలా ఉన్నాడు ప్రభు. శిక్షించేసి పంపించేయండి. చిత్రగుప్త, ఇతన్ని తీసుకెళ్లి ఈత కొట్టించండి. స్విమ్మింగ్ పూల్ లోనా? కాదురా, లేక్ మిచిగన్ లో. రెండో బాబీ రా. చిత్రగుప్త, ఈసారి ఎవరు తెగుతున్నాడు? అతను ఒక టెస్టర్ ప్రభు. కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టి కొట్టి అలా ఉండడం అలవాటైంది. ఆయన డీటెయిల్స్ ఏది నా దగ్గర లేవు. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడట. అరే, ఎవరి గురించి అది చెప్పుకుంటే నువ్వు ఎందుకు నాకు ఈడ బిల్లి పొక్క? ప్రభు నన్ను కోపగించుకుంటున్నారు నాయన. నీ గురించి నువ్వే చెప్పుకో. Employee number 5045, trained in Bangalore, level 1 certified. Topper of the batch, Krishna Manohar, QNS. నీలాంటి టెస్టర్లని గోల్డ్ మందిని చూసాం. నువ్వు చూసిన టెస్టర్ వీక్ అయి ఉండొచ్చు, నువ్వు శిక్షించిన టెస్టర్ గోకులు అయి ఉండొచ్చు. हमारा चिकागो में सब आपको क्या बोलते हैं मालूम? एनलेस सीनियर क्यू एनलेस. అరే ఏమి? अरे वो बट्टे बास, आमें गोल्ड मेडलिस्ट in 2014 IST QB certification. నేను బెంగళూరులో ట్రైనింగ్ లో ఉన్నప్పుడే 80 డిఫెక్ట్స్ రైజ్ చేశాను. అదే ప్రాజెక్ట్ లో అయితే అన్లిమిటెడ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్, ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. లెక్క బాగానే ఉంది కానీ అందులో బొక్క ఉంది. నువ్వు రేట్ చేసిన డిఫెక్ట్స్ లో సగం డిఫర్డ్, సగం రిజెక్టెడ్. నాకు కొంచెం టెక్ ఉంది, నేను రైజ్ చేసిన డిఫెక్ట్స్ కొంచెం లెక్క ఉంది. చిత్రగుప్త, నాకు ఎందుకో ఈ డైలాగ్ ఈ సిచ్యుయేషన్ కి హ్యాపీ అనిపించట్లేదే. నీకు మాత్రం ఆ ఎమ్మడి గంటకు సూట్ అయిందా? మేమంతా చూడట్లా. ప్రభు ఇతను ఇలాగే వదిలేస్తే సినిమా డైలాగులన్నీ చెప్పేలా ఉన్నాడు. ఆ శిక్షణ త్వరగా విధించండి ప్రభు. చిత్రగుప్త, ఇతన్ని తీసుకెళ్లి పరిగెత్తించండి. ట్రెడ్మిల్ మీద కాదు, నిప్పుల మీద. నింప. నెల రోజులుగా స్నానం చేయట్లేదు ప్రభు. మీరు ఆశీర్వదిస్తే స్నానానికి వెళ్ళొస్తాను. స్థానానికి ఆశీర్వదించడం ఏంట్రా నాయన? మీరు ఆశీర్వదిస్తే విజయవంతంగా వీపుట్టుకొని వస్తాను ప్రభు. పూర్తిగా మీకు రుద్దుకొని టైపు బనకెక్కడిరా మన రసంటే 10 నిమిషాలు స్కిట్టేరా. మళ్ళీ మళ్ళీ బాధపడితే ముమాయిత్తం రాదు కదా ప్రభు. త్రాపి రావయా. Let's do Kumbudo. అతను ఒక డెవలపర్ ప్రభు. అతని పేరు చిత్ర విచిత్రముగా ఉన్నది. అతని గురించి అతనే చెప్పుకుంటాడట. My name is Maximus
Dismas Meridians. Developer of Facebook, designer of Microsoft. అవుదాం అనుకున్నా కానీ ఇంట్లో ప్రాబ్లం వల్ల అవలేకపోయాను. I will see C++, Java, .NET, COBOL, Nikit, SQL Server 2015, 2016, 2017, 2018. ఆగు 2018 ఇంకా రాలేదు నాయనా. అబ్బో ఇతడికి చాలా తెలుసే. అలా అనుకునే హెచ్ఆర్ వాళ్ళు జాబ్ చేయాలి ప్రభు. వాస్తవానికి ఏమీ రావు. నేను కోడ్ రైటింగ్ మొదలు పెట్టానంటే ఏ ఫంక్షన్ ఏ మోడల్ చేసుకోవడానికి వారం పట్టుద్ది. ఎంత ఆవేశపడతాం. కోడ్ అంటే సింపుల్ గా ఉండాలి, కాంప్లెక్స్ గా ఉండకూడదు, నేచురల్ గా ఉండాలి, ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు, ప్రొఫెషనల్ గా ఉండాలి, ఇంపెన్షన్ గా ఉండకూడదు, ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎర్రర్ రాకూడదు, పాస్ అవ్వాలి, డిఫెక్ట్ కాకూడదు, ఓవరాల్ గా కోడ్ లా ఉండాలి, కోడ్ గెలికినట్టు ఉండకూడదు. యు నో వన్ థింగ్, కోడ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద డిఫెక్ట్స్. వన్ షుడ్ నో హౌ టు రైట్ ఇట్, అదర్వైజ్ ద ప్రాజెక్ట్ వుడ్ బి మిజరబుల్. ప్రభు మీకు కోడ్ గురించి ఎంత తెలుసు ప్రభు? ప్రతిబోధినా భగవతా నారాయణేన ద్వయం. నీ కోడ్ రాస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. ఆఫ్టర్ ఆల్ కాపీ చేసిన కోడ్ కూడా నువ్వు రాసినట్టేనా? అదేదో శ్రీహరి కోడ్ లో రాకెట్ లాంచ్ చేసినట్టు చెప్తున్నావు కదా. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు. కోడ్ కాపీ చేయడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఎన్ని లింక్ నుంచి కోడ్ దొరుకుతుందో తెలుసా సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. దొరికిన కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలో తెలియదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. పేస్ట్ చేసి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చూడాలి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఎగ్జిక్యూట్ అయిన కోడ్ వల్ల అప్లికేషన్ ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసా సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు. సరే చెప్పండి సార్, సరే చెప్పండి. సారీ అంటే చెప్పండి ప్రభు. ఏంది ఈ ఆఫ్టర్ ఆల్ కాదు? ఆఫ్టర్ ఆల్ కాదు ప్రభు, ఆఫ్టర్ ఆల్ కాదు. అయ్య బాబోయ్, ఈ ఆఫ్టర్ ఆల్ రాదు నాకు అంటుకుంది ఏంటి? ఆ శిక్షణ వేసి పంపించేయండి ప్రభు. అసలు ఏం తప్పు చేశారు నాకు శిక్షణ ఇస్తారయ్యా? అసలు నన్ను ఎందుకు పంపించారు ఇక్కడికి? నువ్వేం తప్పు చేసావో ఏం తప్పు చేయలేదో మా దగ్గర డేటాబేస్ అంతా ఉందిరా. అందరి లిస్ట్ ఉందా సార్? అందరి లిస్ట్ ఉందిరా. అందరినీ పిలిపిస్తారా సార్? అందరినీ పిలిపిస్తావురా, ఎవరిని వదిలిపెట్టావు. సార్ చెప్పురా. సార్ ఏంట్రా? సార్ సన్నీ లియోని ఎప్పుడు పిలిపిస్తారు సార్? సన్నీ లియోన్ కావాలంటే సన్నాసంగా నీకు చిత్రగుప్త. వీడిని తీసుకెళ్లి తెలుగు ప్రజల ఇంటి ముందు స్నో క్లీన్ చేయించండి. స్నోలో ఉంటున్నా కాదురా, స్పూన్తో. ప్రభు. ఏంట్రా గుప్త? ప్రభు చెప్పురా చిత్ర. ఈ సన్నీ లియోన్ ఎవరు ప్రభు? అదెవరో వాళ్ళకి తెలుసులే కానీ నువ్వు నెక్స్ట్ టాపిక్ ప్రవేశపెట్టు. ఈ ప్రభు ఎప్పుడు ఇంతే. ఆయన కావాల్సిన డేటా అంతా మడిచి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ధర్మములు పోయినవి ఈ అడవిలో ఆకులు తింటూ అనుమతించున్నాము నాయన. హలో సార్, హలో మేడం, గుర్తుపట్టారా? నేను మీ 500 రూపాయల నోట్ని నా 500 నాకు పోయి ఇలా తయారయ్యాను చివరికి. సార్ నేను మీ 1000 రూపాయల నుండి ఒకప్పుడు మార్కెట్ లో వెలిగాను, ఇప్పుడు విలువ లేకుండా పోయి వెలవెలలాడుతున్నాను. నా పరిస్థితి కూడా ఇలానే తయారైంది. నీకేమైంది భయ్యా? నాకేమైందా? నిన్ను సర్జరీ చేసి మాడిఫై చేసి మార్కెట్ లోకి మళ్ళీ వదిలారు. అదే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చంపేశారు భయ్యా, చంపేశారు. ప్రభు ప్రభు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు చేసుకోండి రా, మీరు చేసుకోండి. ఎందుకు ఇక్కడ ఇక్కడ హాస్యం హాస్యం హాస్యం. ప్రభు ప్రభు పారిపోండి, వచ్చేది అసహ్యముడు. దొరికితే తిట్టి చేస్తాడు. మతమెక్కినదా మతి తప్పినదా? ధర్మాసను స్పర్శించడానికి అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా?
ఎంత కండకావరం, ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం. తుచ్చ మానవ, డబ్బుకి చావు, చప్పుకి చావు, అప్పుకి చావు, తప్పుకి చావు, చచ్చావురా దేవుడా అని నిత్యం మొరబెట్టుకునే మీరెక్కడ? మీ జనన మరణాలు మునివేల మీద నిర్ణయించు మేమెక్కడ? మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అవిడయా? అసంభవం. నీ వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధము కమ్ము. తల వంచి మొక్కుటేరా దిక్కు మీ నీచ మానవ జాతికి. యమా, ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైదరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం సైతం మంట కలిపి పతి ప్రాణమును దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పాసము సైతం గడ్డి పూచగనించి ప్రాణహరులైన మిమ్మునే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్ము జాతి అని అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంతకు సంస్కారము. నేటి నుంచి దేవుడు అదుగుడు, నరుడు అదుగుడు అనికించబోని కుకుడి వెంటో సైతం ప్రకటించవేసదా? భక్తులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు ఏ అక్షతి పాలకులు, మనకొండిచ్చే పంచభూతం సైతం జయ హో నరుడు నచ్చు విధంగా ఈ సింహాసనం అధిష్ఠించేదా? చందమణిమైనంత అలంకారమైన సభా మందిరమున ఔటిద సేవా లక్ష పరివార సమూహ మధ్యమున ఈ గౌరవమున సదా పాప పంకితమైన కుల మత జాతి కులములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా? సమయం లేదు మిత్రమా, మనది అసలే 10 నిమిషాల స్కిట్టేరా. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు పద్మజాపుత్ర సంతోష్, పిచ్చమ్మపుత్ర సుభాష్, లక్ష్మీపుత్ర సాయి రవి, విద్యారాణి పుత్ర ప్రవీణ్, సులోచనాపుత్ర సంతోష్, అమ్మాజీపుత్ర తిలక్, రమాదేవి పుత్ర రాహుల్. ఒక్కసారి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళకి బొకే ఇవ్వాల్సిందిగా వీళ్ళందరికీ బొకే ఇవ్వడానికి రిక్వెస్ట్ కర్ణాకర్ మాధవరం గారు, నరేందర్ చెవర్లా గారు, కళ్యాణ్ ఆనందులా గారు మరియు కేఎస్ గారు. We request all of you to be on the dais to please give the certificates and bouquets to the team. Once more. Praveen, dialogue once more. Dialogue.